అంటే మా పని లేవా అంటే నీ అంగేసుకొని పైన దొరుకుంటాం అయితే నీకు ఏర్పాడు భగవంతుని సేవ తర్వాత భర్త సేవనయ్యా సేవ తర్వాత పది సేవనం కనిపించే దేవుడు అంటే భర్త అంటారమ్మా భర్తకు అంటే గోడుగా తల్లి బాల శకుంతల కూడా బయలు అంటే నీ మీద నాకు కోపం కాదు కొట్టలే కాదు ప్రేమ గల్ల భార్య పెడితే మీది పెట్టిన మంది నేర్తే వాళ్ళు ఊరుకుంటారా ప్రేమ ఉంటే తీరలు కొనాలి నగలు కొనాలి పిల్లల్ని తిను తీసుకుపోవాలి కాళ్ళు మీద పెట్టిన గిదేం ప్రేమ ఆడలు పుట్టిందే మొగోని సేవ చేయడానికి పిల్ల ఆడలు పుట్టిన మొగోని సేవ చేయాలి మరి తాగుబోతు మగనికి మేము ఎప్పుడు చేయాలి వాడు పొద్దుగాల బాయికాడ పోతాడు అంటాడు బాయికాడ పోడు ఫ్రాన్స్ షాప్ లో పోతాడు మీ ఇంట్లో తాగుతాడు తాగినాక అప్పుడు ఇంటి మీద సురుకుడు అచ్చికి మురికాలు పడతాడు కనుక పెద్ద మనుషులు బిడ్డ పేరు మనిషి ఇలా వంటాం అంటే అప్పుడు తెలియలే ఇంటి ముందుకు వచ్చిన భార్య చూడ నా దేవుడు వస్తాడని అప్పుడు కడి కలిసి ఇంటి దింపుకోవాలమ్మా నీ కాళ్ళు కడుగుతాను నీ కాళ్ళకు ఏళ్ళు బాగా బచ్చిరా ఉప్పుగానే తిన్న చెత్త ఊరంగా చూసా కర్ర ఎక్కడ వస్తే ఏమనుకున్నావా ఇతర అనుకున్నా లబ్బర్ అనుకున్నావా మనం వస్తాడు ఉత్సవాల బస్తాలు ఒక తొప్పుడు పండిన పోతాడు ఆయన ఛార్జింగ్ బండి వేసుకొని పోతాడు ఆయన కాళ్ళకి వెళ్ళు చేతులకి వెళ్ళలేవు ఆయన ఉప్పు కారు నింట్లేడు ఆయనకి ఎందుకు వచ్చేపాయ్ అంటే రోజాన తన భార్య ఎవరితే కాళ్ళకున్నా ఏళ్ళు ఊసిపోలే చేతులకున్నా ఏళ్ళు ఊసిపోలేదు ఊరజలో ఏ పాపం చేసిండో ఏ పని చేసిన జన్మల వానికి కూలి పుట్టాయి లేచి కాజోలు నీకేది కాయకి వచ్చానా నాకు ఊళ్ళో పొండి తిరగకూడదు ఆ రోగం నాకు వచ్చిందనుకో పిల్ల నీకు నాకు కంచ వేరు మంచం వేరు ఫుడ్ వేరు బెడ్ వేరు నువ్వే ఆడాలి వండాలి ఫ్యాన్ వేసుకో నేనేమో నీ చెట్టాలతో ఇవి కొట్టుకుంటా నీ మండాలి పిల్ల ఫుడ్ వేరే కుడి ప్రాంగడి కుడి గుడ్ల తుడుచుకొని ఎడవ ప్రాంగడికి ఎడవ పొర నేను ఖర్చు వందటింటికి వచ్చాను నా భార్య సిగుదులే కిల్ల రాకుండా ఉండేది ఇవాళ సిలిగానము చిన్న పోయి ఉన్నది అనుభవం వెళ్ళిపోయి ఉన్నదమ్మా
చంద్రకాంతరావు ఇద్దరు మరి కొడుకులో పెళ్లి చేసినము ఇద్దరు కోడలు వచ్చిన చంద్రవతి సూర్యవతినమ్మా మరి ఇద్దరు కొడుకులు ఏదన్న మాట అన్నారా కొడుకులు అనుకున్నా కానీ కొడుకు వచ్చిన కొడుకులు ఏదన్న మాట అన్నారా నువ్వు ముందర ఎందుకు వస్తాను ఏమంటే పని ఏమంటారు వాళ్ళు ముందర పెట్టలే వెళ్ళడం మీ తమ్ముడు మీ బామ్మని ఇచ్చే అంటే నేను తమ్ముడు లెక్క బామ్మలు ఎక్కున్నానా మనిషి గిడి వెళ్ళలేదా వాళ్ళు అడగా చెప్పరా చెప్పురా పందిరేళ్ళు వీడి వెళ్ళడా మా ఇద్దరికి అయితే రుమాలు తిరుగుతున్న పెద్దవాళ్ళు చదవాలి పెద్దవాళ్ళు వీడి అవుతాడా ఆయన 3 ఏళ్ళు అయితే ముదురుతాడు ఆడపిల్లవాడేనా ఇంకా 3 ఏళ్ళు అయితే అక్కడ గద్దరు కావచ్చు 3 ఏళ్ళ వరకు అక్కడ కదంటావా నా దగ్గరకు వస్తాడు మనకేంటి బంగారం లక్షల రూపాయలు కోట్ల ఆశలు కలిగి ఉన్నాము ఎదురు చూడ ముందుకు మన గర్భానికి ఇద్దరు కొడుకులు ఇచ్చిన వడ్డోలనయ్యా 20 ఏళ్ళ కొడుకులు కనుక పెళ్లి చేస్తామయ్యా కూడలు వచ్చి ఒక్కనాడు నేను అక్కని పిలిచలేదు నేను మా అమ్మని పిలిచలేదు మావారమ్మనికి ఇంత బుక్కెడు అన్నం తలగడికి అన్నం పెడతలేదు దాని వాళ్ళ ఒళ్ళకి తిరగత నేను మంచాలే ఉంటే ఏ కోళ్ళు వచ్చి మందలిగలేదు అమ్మా నీ పాన పెట్టిందని మంచాలకు వెళ్ళేసి మొహం కడుకుని మనుషులు తాగి ఇక్కడ అన్నం తినమని ఎవరు నన్ను మందలియలేదు రాజా ఈనాడు మన పాపి గర్భాన మనకు ఒక బిడ్డ ఉంటేనా నాద ప్రాణనాద ఈనాడు ఒక బిడ్డ మన గుండెనా మన బిడ్డరా బిడ్డకు పెళ్లి చేస్తే ఇంత నాటి పెళ్లి చేసి మనం సాగదోసి ఆడవిల్లతోనే కయ్యము ఆడవిల్లతోనే బలగము ఆడవిల్లతోనే సుదీర్ఘము పండుగలంటారయ్యా రేపు మనం చాలగాక మనం చాలవడి మన బిడ్డలు ఎంత దూరానే ఉన్న మన బిడ్డ 7 పొలవాళ్ళ వెనుక పోసుకొని మన బిడ్డ వచ్చి మంచాల ఉన్న అవని ఎలా బట్టి సాటి కొడికించుకు పోయి అవని బాణం ఎట్లా ఉన్నది నాయన నీ బాణం ఎట్లా ఉన్నది మన కట్టం మనసు తోడి చూడు సాడి బియ్యం ఉడికించి ముక్కడను కంచంలో ఎత్తుకొని అవయ్య మంచం కాడి తెచ్చి అమ్మ తిరిగి బిడ్డలైనా పోనారా కొన్ని పెట్టే కొడుకులు ఉన్నాడు రేపు పర్వాలెక్కువ మనం కాలం చేసి మరి ఇంకా పెద్ద చెప్పినట్టు అమలుతో నాయుడు పెళ్లి రాదు ఆడవిల్లలేని సాగుదావరాదు రాదా నలుగురు కొడుకులు ఉండి మరి అబ్బాయి ప్రాణం పోతే చూడు నాలుగు ఇక్కడ కూర్చొని ముఖాల తనతలు కాబెట్టుకొని కూలిపోతారు కానీ అవని మీద పడిగడరు బాబని మీద పడిగడరే
అయ్య వీణావరి అమ్మ పాటవాణం అయ్య పాటవాణం చెడి బిడ్డ ఎందుకంటే పెద్దలు చెప్పినాడు నాన్న కోటి వరాలు పోసిన కోడలి బిడ్డ కాదు లక్ష వరములు పోసిన వాళ్ళు కొట్టుకున్నాడయ్యా మనకు ఒక అడవిలో ఉంటే రేపటి కాలం మనం కర్మలపోయి కాలం తిన్నాడు పాడవాడే అడవిలో లేకబాడు అమ్మలతో నాయని పెళ్లి రాదు అడవిలో లేని సాగు సర్గమన్నదాట మనసు మన గర్భాన ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు పెళ్లి చేసిన ఇద్దరు కోడలు వచ్చిండు ఏ కోడలు మాట్లాడతారో ఏ కోడలు మందులు ఇస్తారు నాదా మన గర్భాన బిడ్డ కావాలని చిందవతివా బామా బామా మన బిడ్డల సంతానం వద్దమ్మా ఎందుకు అంటే 60 ఏళ్ళ పెద్దవసరం ఇవాళ ఇంట్లో రేపు మంట్లే ఇద్దరు కొడుకులు ఉండగా ఇద్దరు కోడలు ఉండగా దేవాన్ని ఇద్దరు పుయలవుతాను అంటే వీళ్ళు ఉన్న మంది 30 మూతులు వేసుకొని పక్కన అవుతారు అందుకే కాబట్టి ఇద్దరు కోడలు ఉన్నారు కదా కోడలను బిడ్డలకు చూసుకుందాం రేపటికల్లా మన మంచాలు పెడితే అత్తమ్మ మచ్చ అడ్రస్ అన్నం పెడతారు కర్మదక్కువ మన ప్రాణం వెళ్ళిపోతే మన కోడలు దానం చేస్తారు అమ్మా ఇందరు ఎన్ని తీరు అనుకున్న పర్వాలేదు